హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. ఇంకా ఇవాళైతే నా ట్యూస్డే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ మార్నింగ్ అయితే 5 o'clock లేచానమాట. పైనుంచి కిందకి మొత్తం నీట్గా ఊడ్చుకొని వచ్చి కిందనైతే వాకిలి కడిగి ముగ్గులైతే పెట్టేశాను. కొద్దిగా లేట్గా లేచా అనమాట, ఎందుకంటే కొద్దిగా చలి ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు అంత ఎర్లీగా లేస్తే కోల్డ్ వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఇంకా 5 o'clock అయితే ఇప్పుడు ఇంకా టైం అనేది చేంజ్ చేసేసుకున్నాను. 5కి అయితే నిద్ర లేచి చక్కగా గుమ్మాలు అవి కడిగేసి బయటని ఇలా వాకిట్లోని ఇంకా గుమ్మలో కూడా ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇక కింద నుంచి వచ్చేసి ఫ్రెష్ అయ్యానమాట. ఫ్రెష్ అయ్యి ఇంకా దీపారాధన అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా, లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి. సో టైం ఉంది కాబట్టి ఇంకా ఎర్లీగా అనేది పూజ అనేది చేసేస్తున్నాను అనమాట. ఒకవేళ టైం లేదనుకోండి, స్నానం చేసి వచ్చే స్టవ్ అనేది వెలిగిస్తాను. టైం ఉంది కాబట్టి ముందు ఇంకా దీపారాధన అనేది చేసేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది కదా. అందుకనే ఎందుకు అంటే ఈ నిర్మాల్యం అంతా తీసేసి లోపలైతే నీట్గా క్లీన్ చేసేస్తాను. బయట ఏంటంటే తులసిమాత దగ్గర రోజు కూడా కొద్దిగా నీళ్ళు జల్లి ముగ్గు అయితే పెడతా అనమాట. పాత ముగ్గు తీసేసి కొత్త ముగ్గు పెట్టి అలంకరిస్తాను. సో కొద్దిగా టైం పడుతుంది. అందుకనే ఇంకా ఈ వాటర్ అది మనం గంగది పెడతాం కదా, ఇవన్నీ చేంజ్ చేసి పెట్టేసుకుంటాను. ఒకవేళ క్యారియర్స్ ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ వంట చేయాలనుకుంటే ఫస్ట్ ఈ పనులన్నీ కూడా చేసేసుకొని ఆ తర్వాత ఎట్ లాస్ట్ దీపారాధన మాత్రం చెయ్యను అనమాట. ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ముందే చేసి ఉంచేసుకుంటాను. వెంటనే ఫ్రెష్ వచ్చిన వెంటనే ఫస్ట్ దేవుడి దగ్గర ఈ పనులు అయితే చేసేస్తాను. ఆ తర్వాత వెళ్ళి ఇంకా రైస్ పెట్టి ఏదైనా కుక్ చేయాలంటే కుక్ చేస్తాను అనమాట. సో అలా అయితే మార్నింగ్ షెడ్యూల్ జరుగుతుంది. ఎందుకంటే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇంకా పిల్లలకి ఏవైనా కావాలంటే అందిస్తూ ఉండాలి. సో ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా పని మేనేజ్ చేసుకొని ఆ తర్వాత లంచ్ బాక్సెస్కి వెళ్ళిపోతాను. అండ్ ఈరోజు ఏంటంటే పిల్లలకి చాలా సింపుల్గా వెజ్ బిర్యానీ అనేది చేద్దాం అనుకున్నాను, అండ్ కచంబర్ అనమాట. సో అందుకని ఇంకా దీపారాధన అనేది చేసేసుకుంటున్నాను. హడావిడిగా అయితే అవ్వదు కదా, అందుకనే. ఇంకా మంగళవారం కదా, మంగళవారం ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడేస్ ఏంటంటే నేను కంపల్సరీ ఊర్లీస్లోని వాటర్ చేంజ్ చేసి ఫ్లవర్స్ పెట్టుకుంటాను అనమాట. ఒకటి ఇంటి బయట పెడతాను, ఒకటి ఇంట్లో పెడతాను. సో ఇలా అయితే డెకార్ చేసుకుంటాను, మంచి కలగా ఉంటుందన్నమాట. అండ్ ఎందుకో తెలియదు, పక్కన ఒక మంచి క్రోటన్ ఉండేదండి, దాన్ని బ్లాగ్ కూడా షేర్ చేశాను అనమాట. తెచ్చినప్పుడు చాలా బాగుండేది అండ్ చాలా మంత్స్ కూడా చాలా బాగా వచ్చింది, ఒక 3 months కూడా బాగుంది. ఆ తర్వాత ఎందుకో తెలియదు, చూసారా పక్క చెట్టు ఎండిపోతుంది అనమాట. ఎందుకు అని చూస్తే కిందన నల్లగా పురుగులు అనేవి పట్టాయి. సో అవన్నీ కూడా మళ్ళీ శాండ్ రిమూవ్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడుతుంటే కొద్దిగా చిగురులు అయితే వస్తున్నాయి అనమాట. ఇక బజార్కి వెళ్ళాను అనమాట నేను ఈవినింగ్. ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా ఒక్కసారి అయితే నేను స్టోర్ చేసేసుకుంటాను. ఇవి 1/2 kg పువ్వులు అనుకుంటా. 1/2 kg పువ్వులు అయితే ఒక్కసారి తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాకు ఒక 3 to 4 days వస్తాయి అంతే. నేను 1 week వరకు అయితే పెట్టలేను అనమాట. ఇవి గులాబీలు 2 కూడా తీసుకొస్తాను, ఒక పావు ఇవి ఒక పావు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకైతే పైకి వెళ్ళి ఇప్పుడు కొద్దిగా అయితే చీకటిగా ఉంటుంది కదా, తొందరగా లేసి పైకి వెళ్ళి పువ్వులు కోసుకొని వద్దామంటే పువ్వులు అయితే విచ్చుకోవట్లేదు అనమాట. సో అందుకని ఇంకా ఇలాగా మెయిన్, ఎందుకంటే కార్తీక మాసం అనేసరికి మనం కొద్దిగా ఎర్లీగా పూజ అనేది చేస్తాం కాబట్టి కంపల్సరీ ఇంకా బయట నుంచి అయితే తెచ్చి పెట్టుకుంటున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫ్లవర్స్ కూడా మంచివి చూసి తెచ్చుకుంటే ఒక 2-3 days అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఊర్లీస్లో కూడా వేస్తాం కాబట్టి నేనైతే ఇలానే తెచ్చి స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇంకా మంగళవారం ఏంటంటే కొద్దిగా అడిషనల్గా ఇంట్లో పూజలు అనేవి ఉంటాయి. సో అందుకనే అన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని అయితే పూజ చేస్తాను. ఆగ్నేయ మూలలో దీపం పెడతాను, ఇంకా గ్యాస్ స్టవ్ కూడా అలంకరిస్తాను. ఆ తర్వాత ఇంట్లో గౌరీమాత ఉన్నారు కదా, మంగళవారం శుక్రవారం అయితే గౌరీమాత కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటా అనమాట. కాసేపు అయితే ఇంట్లో ఉంచుకొని తర్వాత మళ్ళీ నేను తులసిమాత దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట బయట. అయితే డైలీ మాత్రం చేయనండి, ఓన్లీ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ మాత్రం చేస్తాను. ఒకవేళ ఫ్రైడే స్కిప్ అయింది అనుకుంటే థర్స్డే చేశాను అనుకోండి, ఒక్కొక్కసారి ఫ్రైడే అనేది స్కిప్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే నేను ఫ్రైడే చేస్తాను ఎక్కువ, ఫ్రైడే అండ్ ట్యూస్డే అనమాట.
చక్కగా ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఆరినంత వరకు కిచెన్లోనే ఉంచుకొని చక్కగా ధూపం అది చూపించేసి ఇంకా తర్వాత తులసి మాత దగ్గర అయితే మధ్యాహ్నం నుంచి అలా పెడతా అనమాట. ఇంకా ఎందుకంటే కిచెన్లో ఉంచుకున్నాం అనుకోండి, మనం నాన్ వెజ్ అది వండుతాము, ఇలాగ అలంకరించుకొని పూజిస్తే కంపల్సరీ ఇంకా తులసి మాత దగ్గరే పెట్టాలి కాబట్టి ఇంకా అక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా డైలీ అయితే శివయ్యకి చక్కగా అభిషేకం చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి పసుపు నీళ్ళతో చేస్తాను, ఒక్కొక్క రోజు గంధం పాలుతో చేస్తాను, ఒక్కొక్క రోజు గంగతో చేస్తాను. ఎక్కువ అయితే డైలీ నేను గంగతో పూజ చేయడానికి ఇష్టపడతాను అనమాట అభిషేకం. ఇంకా కిందన ఏంటంటే చిన్న ప్లేట్ అయిపోయింది అనుకుంటున్నా, కొద్దిగా పెద్దది పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ పడుతుందని. ఎందుకంటే బయటకు వచ్చాక మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ నేను క్లీన్ చేయడం అయితే కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. అందుకని అండ్ బయటను చూసారు కదా, వినాయకుడికి అయితే ఇలా దీపారాధన చేసేస్తాను. ఫస్ట్ చేసేసి చక్కగా అలంకరించుకొని ఇక్కడ అన్నీ నమస్కరించుకున్నాక తర్వాత తులసిమాత దగ్గరికి అయితే వెళ్తా అనమాట. చక్కగా బుజ్జిగా ఉంటారనమాట ఇంటి ముందున గణపయ్య. అండ్ పైన అయితే వెనకదల మనీ ప్లాంట్ పెట్టాను కదండి, తమలపాకులు అయితే ఎప్పటి నుంచో వేద్దాము కిందన అనుకుంటున్నాను అనమాట. పైన అయితే మేడపైన అయితే పెట్టాను. ఎండకి ఎందుకో తెలియదు ఆకులు అనేవి లైట్ గ్రీనిష్ కలర్లో వచ్చేస్తున్నాయి అనమాట. చాలా పెద్ద ఆకులు పైన ఎండలో పెడితే రావట్లేదు, కిందకి తీసుకొచ్చి వెయ్యాలి. అండ్ మంగళవారం కదా, ఇక్కడ కూడా పసుపు కుంకుమలతో నీట్గా అలంకరించుకొని ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత చక్కగా దీపారాధన చేసుకుంటే మంచి కళగా ఉంటుందండి. ఇలా దీపం పెడితే నాకు ఇంట్లో ఒక 2:30 వరకు కూడా దీపం అనేది అలా వెలుగుతూనే ఉంటుందన్నమాట. చక్కగా బయటకు వచ్చినప్పుడు, ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు కనిపిస్తుంది. మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అయితే డైలీ కూడా అంతే టైం వస్తుంది. ఒక్కొక్క రోజు ఏంటంటే కొద్దిగా దియాస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం కదా, కొద్దిగా లోతు తక్కువని ఉంటాయి, లోతు ఎక్కువని ఉంటాయి. సో అలాగా డిఫరెన్స్ వస్తుందన్నమాట టైం అనేది. చూసారా ఎంత ముద్దుగా చక్కగా అనిపిస్తుందో నాకైతే. కృష్ణయ్యని ఎప్పుడు తెచ్చిపెట్టుకుందామా బృందావనంలో అనిపిస్తుంది అనమాట. అండ్ తులసిమాతకు కూడా తెలీదు, ఎవరో దిష్టి పెట్టినట్టున్నారు, లేదంటే మైలుగాలైనా తగిలి ఉంటుంది. కొద్దిగా అయితే వాడినట్టు అనిపిస్తుంది అనమాట. మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. కాకపోతే కృష్ణ తులసి ఇంకా లక్ష్మీ తులసి కలిపి వేశాను కదండి, అయితే ఏ చెట్టు వాడిపోయిందో అనేది నాకైతే సరిగ్గా అర్థం అవ్వలేదనమాట. కొద్దిగా చూస్తున్నాను. అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ కూడా కొద్దిగా చిగురులు వస్తున్నాయి అనమాట. కొద్దిగా ఆకులన్నీ రాలిపోయినట్టుగా అయిపోయాయి అనమాట, ఒకేసారి గుబురుగా ఉన్న చెట్టు అంతా కూడా. సో ఇలా అయితే నా మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో పూజ చేస్తానన్నమాట. ఇంట్లో పూజ కూడా చేసేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుంటా అనమాట. ఈ లోపల పిల్లలు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈవేళ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది మీకు షేర్ చేయలేదు. పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఇంకా పూజ చేసుకుంటున్నాను, ఎందుకంటే మంగళవారం అష్టోత్తరం అది చేస్తాను కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా లక్ష్మీమాతకి అయితే అలంకరించుకోవడానికే కాసేపు అయితే అలా టైం స్పెండ్ చేస్తా అనమాట. నేను దేవుడిని కోరుకునేవి మంత్రాలు చదివేవి తక్కువ టైము, ఇంక ఈ అలంకరణకే నాకు కొద్దిగా ఎక్కువ టైం పడుతుందన్నమాట, క్లీనింగ్ చేసుకొని అలంకరించుకునేసరికి. సో ఇలా అయితే నా మంగళవారం పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను, పాలు ఉంటే పాలు పెడతాను ఇలా. అండ్ ఈ గులాబీ చెట్లకి పూసిన పువ్వులండి, మన ఇంట్లో గులాబీలు అనమాట. ఇవన్నీ తెల్ల గులాబీలు ఒకే రోజు గుర్తుగా భలే వచ్చాయన్నమాట గులాబీలన్నీ కూడా. ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇలా శివయ్యకి లక్ష్మీ తల్లికి అయితే చక్కగా అలంకరించాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట నుంచి ఎన్ని పువ్వులు తెచ్చినా సరే మన ఇంట్లో పూసిన పువ్వులతో పూజ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. ఒక్కొక్క రోజు ఈ గులాబీలు ఏంటంటే మనం బిఫోర్ డే ఉంటాయి కదా పూసినవి, కట్ చేసి వెంటనే తెచ్చిపెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మందారాలు మాత్రం విచ్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి. 8 to 9 అయితే మందారాలు చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక్కొక్కసారి కొద్దిగా ఎర్లీగా తీసుకొస్తున్నాను. చిన్న చిన్న మొగ్గలు పువ్వుల కింద ఉంటున్నాయి. ఇంకా దేవుడికి దీపారాధన అన్నీ అలంకరించేశాక 9 10 చూస్తే దేవుడికి పెట్టిన పటాలు అయితే చక్కగా ఎంత పెద్దగా అవుతున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ అనేవి పెట్టేటప్పుడు మొగ్గల్లా ఉంటున్నాయి, కానీ తర్వాత అయితే విచ్చుకొని చక్కగా నీట్గా ఉంటున్నాయి. ఆ తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయాక ఒక్కసారి వ్యూస్ కోసం అయితే ఇలా మొత్తం అంతా షూట్ చేస్తాను. అండ్ నేను కూడా చూసుకొని చక్కగా ఫీల్ అవుతాను అనమాట. మనసుకి ఎంతో పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది ఇంట్లో మనం దీపారాధన చేసుకుంటే. నాకేంటంటే మా ఇంట్లో ఇష్టమైన ప్లేస్ ఏంటంటే గణపయ్య దగ్గర ఇలాగా చక్కగా కాసేపు అయితే కూర్చుంటాను, చూస్తాను. చాలా
అందంగా ఇంకా ముచ్చటగా అనిపిస్తారనమాట. నాదిష్టే తగులుతుందేమో అనిపిస్తుంది. అక్కడ అలా కాసేపు కూర్చొని ఉంటాను. అంటే లోపల దీపారాధన చేస్తాం కదండి, డైరెక్ట్గా అయితే వెలిగించం కదా, ఇంకా ఆ దీపం తీసుకొచ్చి ఇలా అయితే దీంట్లో ఉర్లిలో అయితే పెడతా అనమాట. ఇంకా పెట్టేసి మొత్తం ఇంటి చుట్టూ కూడా ఒక్కసారి అయితే ఇలా షూట్ చేసుకొని వచ్చేస్తాను. ఇంకా బయటనే చూసారు కదా, ధూపం వేసాను కానీ ఇంట్లో ధూపం వేయలేదు. సో ఇంకా బయట నుంచి ధూపం కూడా ఒక్కసారి ఇంట్లో అంతా చూపించేసి, ఇక్కడ ఉర్లిలో కూడా చూసారు కదా, ఫ్లవర్స్ అన్నీ చేంజ్ చేసేసి ఇంకా మిగతా ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో చక్కగా నీట్గా స్టోర్ చేసేసుకొని, ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళాక కొద్దిగా నాకు డస్టింగ్ పని అనేది ఉంటుందన్నమాట. అయితే ఇవాళ ఇంకా స్టవ్ క్లీనింగ్ అనేది ఎక్కువ ఏం చేయడానికి లేదు, ఎందుకంటే వెజ్ బిర్యానీ ఓన్లీ కుక్కర్ ఒకటే పెట్టాను అనమాట. ఇంకా తర్వాత కచంబర్ అనేది గిన్నెలో కలిపేశాను కాబట్టి కిచెన్లో ఏం వర్క్ లేదనమాట నాకు అసలు ఈవేళ. చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడైతే ఈ డైనింగ్ టేబుల్ చూస్తున్నారు కదా, చాలా రోజులు అయిపోయింది నేను ఇప్పటికొచ్చి ఇంకా చేంజ్ చేయలేదన్నమాట. సో ఇవాళ ఇంకా డైనింగ్ టేబుల్ కొద్దిగా నీట్గా డెకరేట్ చేసుకుందాము, ఇంకా ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా డెకరేట్ చేసుకొని ఇంట్లో ఉన్న మిర్రర్స్ కూడా కొద్దిగా క్లీన్ చేద్దాము అనిపించింది. అండ్ పైనుంచి అయితే కనకాంబరాలు తీసుకొచ్చానండి. కనకాంబరాలు కూడా కట్టుకోవాలన్నమాట, సాయంకాలం పూజకి అమ్మవారికి పనిచేస్తాయి. చూసారు కదా, కిచెన్ అంతా కూడా నీట్గా ఉందన్నమాట. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. ఆ వేళ ఇంకా నేను జ్యూస్ చేసుకొని తాగానమాట. బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక ఇంట్లో ఏమీ చేయలేదు. ఇలాగా వీక్ డేస్లో ఏంటంటే నేను కొద్దిగా లేట్ అయిందంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేస్తాను. 11 ఏదో ఒక జ్యూస్ కానీ ఏదైనా తినడం కానీ, అంటే ఇంట్లో ఏమైనా స్నాక్ టైప్లో తినడం కానీ అలవాటు అనమాట. సో అందుకని ఇంకా స్కిప్ చేసేస్తాను, డైరెక్ట్గా లంచ్ చేస్తాను. ఆ తర్వాత చాలా రోజులు అయిపోయిందండి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి. అసలు దివాళీ బిఫోర్ కావాలా ఇదంతా ఇలాగా పెట్టానన్నమాట. డెకోర్ అనేది అస్సలు చేంజ్ చేయలేదు. అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఎవ్రీ టైం అనుకోవడం, ఇంకా ఏదో ఒక పని మీద పడిపోవడం అనమాట. డైలీ ఇంకా పైన అలా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నా. సో ఇంక ఈరోజు ఇంకా ఎలాగైనా సరే నీట్గా క్లీన్ చేయాలి. ఒకసారి రూమ్ థీమ్ అంతా, అంటే ఇప్పుడు ఎవ్రీడే ఒకటే లుక్ అనుకోండి, మనకు కూడా బోర్ కొడుతుంది కదా. సో నాకే చాలా రోజుల నుంచి బోర్ కొడుతుంది యాక్చువల్లీ. తీద్దాం అంటే అవ్వట్లేదు. అయితే ఇంకా పండక్కి ఈ చైర్స్ పైన మనం వేసాం కదా ఈ కవర్స్, ఈ చైర్ కవర్స్ అన్నీ కూడా ఇంకా రిమూవ్ చేద్దాం అనుకున్నాను. బట్ దివాళీకి వాష్ చేసి వేసాను కదా, ఎందుకులే అనిపించింది ఇంకా పండక్కి తీద్దాము అని చెప్పేసి. అయితే ఇంకా డైలీ పిల్లలు భోజనం అయితే చేస్తారు కదా, అందుకని ఇంకా డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అయితే తీసేసాను అనమాట వాషింగ్కి. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ మనకి పైన ఒక కవర్ వేసానండి, డైనింగ్ కవర్ వేసానమాట. సో ఆ పాలిథీన్ అంతా కూడా నీట్గా ఫస్ట్ అయితే కాలిన్ వేసి క్లీన్ చేసేసాను, ఎందుకంటే మళ్ళీ కూడా పైన అదే వేస్తాం కదా, అందుకే ఫస్ట్ కవర్ క్లీన్ చేసేసి కింద ఇంకా రన్నర్ కూడా తీసేసి ఈసారి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇంకా రన్నర్ కూడా తీసి పక్కన పెట్టేశాను వాష్ చేసి. ఇవేంటంటే ఇలాగా ఫెస్టివల్స్ టైంలో చాలా బాగుంటుందండి రన్నర్. అది నేను అది అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ కలర్ అయితే మంచిగా అట్రాక్షన్గా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా కవర్ కూడా ఒకసారి రిమూవ్ చేసేసి ఒకసారి గ్లాస్ కూడా అలా నీట్గా కాలిన్ వేసి అయితే నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. యాక్చువల్లీ మాది ఏంటంటే ఇది గ్లాస్ టాప్ అనమాట. సో ఏమీ వేయకపోయినా, రన్నర్ వేయకపోయినా బాగుంటుంది, బట్ గీతలు పడిపోతుందేమో అని చెప్పేసి ఇంకా నేనైతే రన్నర్ వేస్తానన్నమాట. చూసారు కదా డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మధ్యలో మనకి డ్రై ఫ్లవర్స్ ఉంటాయన్నమాట, పెటల్స్, అవి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇలానే నాకైతే లుక్ నచ్చుతుంది. కాకపోతే పిల్లలు గమ్మున ఏదైనా పాడేసినా, ఏదైనా గ్లాస్తో వాటర్ ఏదైనా పడినా, సో కొద్దిగా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి గ్లాస్ టాప్ కదా అని చెప్పి రన్నర్ వేస్తా అనమాట. సో ఈ టైంలోనే, ఇలాంటి టైంలోనే చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. అండ్ కొన్ని రోజులు సేఫ్గా ఉండాలంటే మనం కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కదా మరి. సో అందుకని ఆ తర్వాత ఇంకా ఈసారి ఏంటంటే రన్నర్ వేయకూడదు అనిపించింది. మొత్తం అంతా కూడా నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట, ఈ మనకి చైర్ కవర్స్తో పాటు డైనింగ్ కవర్ కూడా వస్తుంది కదా, అలా క్లాత్లోనే తీసుకుందాం అనిపించింది. బట్ టూ మచ్ కాస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను వేసింది ఏంటంటే క్రీమ్ కలర్. సో క్రీమ్ కలర్కి సరిపోయినట్టుగా నా దగ్గర ఏంటంటే మంచి దుప్పట్టా ఉందన్నమాట, చాలా బాగుంటుంది అది మిర్రర్ వర్క్తోని. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే భోపాల్ ఉద్యాన్లో తీసుకున్నానండి. ఇది 100 రూపీస్ అనమాట, ఉజ్జయిన్లో చున్నీస్ అనమాట, దుప్పటాస్ చాలా బాగుంటుంది అనమాట.
మొత్తం అంతా మిర్రర్ వర్క్. ఇక్కడైతే మనకి 200-250 కంపల్సరీ అనమాట. బట్ అక్కడ 100 రూపీసే. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి డెకార్స్ అవి చేసుకోవడానికి అయితే బాగుంటాయి అనమాట, ఫెస్టివల్స్ టైమ్స్లో అట్లా అని చెప్పేసి 2 తెచ్చుకున్నా అనమాట. ఎల్లో అండ్ శాండిల్ కలర్. ఇది నా చైర్స్కి ఏంటంటే మ్యాచ్ అవుతుందని చెప్పి ఇవాళ ఇది ట్రై చేద్దాం, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇదైతే వేసానమాట. చాలా బాగుందండి లుక్, చాలా సింప్లీ సూపర్ అనిపించింది నాకు. ఇప్పుడు వేసాను కానీ పండక్కి వేస్తే బాగుండా అనిపించింది అనమాట. పండక్కి ఎల్లో కలర్ వేస్తాను, సో అప్పుడు అది ట్రై చేస్తాను అనమాట. ఇంకా ఎల్లో కలర్ అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది శాండిల్ కలర్ కదా వుడ్కి, కాకపోతే వుడెన్ టేబుల్ కాబట్టి బాగా మ్యాచ్ అయ్యిందనమాట థీమ్ అనేది. బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఏంటంటే ఇదంతా వేసేసాక బ్యాక్ కూడా నాకు అనిపించింది ఇంట్లో ఒక శాండిల్వుడ్ అంటే మనకి గోల్డెన్ కలర్ దుప్పట్టా ఒకటి ఉందన్నమాట. సో ఆ దుప్పట్టా కూడా వేసేసాను. ఏంటంటే వెనకాతల మనకి ఇన్వర్టర్ ఉందన్నమాట. సో ఆ ఇన్వర్టర్ మీద కూడా అలా దుప్పట్టా వేసేసి ఇక్కడ పెట్టిన ఫ్లవర్ వాజ్ అయితే అక్కడ పెట్టానమాట. బాగుంది థీమ్ అంతా వుడ్ కలర్లో. అండ్ చాలా రోజులు అయిపోయింది డెకార్ చేంజ్ చేద్దామని. అది ఫెస్టివల్కి పెట్టానమాట. ఈ సైడ్ మనకి ఏంటంటే దాంట్లో దియాస్ వేసుకోవచ్చు, ఉర్లీ టైపే, బట్ ఏంటంటే అది హ్యాంగింగ్ టైప్ అనమాట. సో అది కూడా ఇంకా అన్నీ రిమూవ్ చేద్దాం అనిపించింది ఈవేళ. రిమూవ్ చేసి పెట్టాక ఫైనలీ అయితే లుక్ చాలా బాగుందనమాట. అండ్ ఇలా డెకోర్ చేసుకున్నాక నాకైతే క్యాండిల్స్ పెట్టుకుంటేనే లుక్ అనిపిస్తుంది. అయితే ఎవ్రీడే క్యాండిల్ అనేది పెడతానమాట, బాగా అలవాటు. ఈవినింగ్ టైమ్స్లో పెడతాను, మంచిగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ మనకి చీకట్లోనే కదా ఇలాంటి క్యాండిల్స్ కానీ దీపాలు కానీ పెట్టుకుంటే ఇంకా అందం అనేది రెట్టింపు అవుతుంది. సో ఇంకా ఇలాగ ఏంటంటే డెకార్ చేసినప్పుడు మాత్రం డే టైంలో కూడా పెట్టుకుంటా. నేను ఒక్కదానే కదా ఉంటాను, ఇల్లంతా చీకటిగా ఉంటుంది అనమాట. డోర్స్ అవి కర్టెన్స్ అవి క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఈసారి ఏంటంటే ఇలా సింపుల్గా అనమాట, అంటే ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే కొద్దిగా డెకార్ కూడా కొద్దిగా బ్రైట్గా ఉంటుంది, లేదంటే నార్మల్గా అయితే ఇలానే సింపుల్గానే ఉంటుందన్నమాట. అండ్ చూసారు కదా అదే హ్యాంగింగ్ దియా లాగా ఉంటుంది, ఉర్లీలాగా, అది కూడా తీసేసి ఎప్పుడు ఉనేలాగే మనీ ప్లాంట్ అనేది తీసుకొచ్చి పెట్టేశాను. మనీ ప్లాంట్ ఎందుకో తెలియదండి, అది కూడా చాలా డల్గా అయిపోయింది అనమాట. చాలా బుషీగా ఉండేది, అలాంటిది చిన్నగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఎనీవే మళ్ళీ దాని ప్లేస్లో అయితే అది పెట్టేశాను. ఒక్కసారి మొత్తం అంతా కూడా అయిపోయాక ఇలా అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ తర్వాత ఇంట్లో ఉన్న మిర్రర్స్ కూడా అన్నీ క్లీన్ చేద్దాం అంటే ఓన్లీ కిందన పార్ట్ అనమాట. మళ్ళీ ఇంకా పైకి వెళ్ళానంటే హెవీ అయిపోతుంది వర్క్, అండ్ దట్టు ఏంటంటే వ్లాగ్ కూడా చాలా పెద్దదైపోతుందని చెప్పి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఇంట్లో కిందన ఏ ఉంటాయో అవన్నీ కూడా ఇలాగా 11 to 12 బిట్వీన్ అనేది ఇలా క్లోజ్ చేసుకుంటాను అనమాట. ఆఫ్టర్ 12 నేను పైకి అయితే వెళ్తాను, లంచ్ అయిపోయాక ఒక న్యాప్ తీయడానికి. అప్పుడు పైన ఏమైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటా అనమాట. సో మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. ఇక డైలీ మన వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. అండ్ పాత వాళ్ళైతే మన ఛానల్ సపోర్ట్ చేయండి, ఒక వ్యూ ఇవ్వండి, అండ్ ఫుల్గా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ మన ఛానల్కి ఇంకా గ్రో అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇక లాస్ట్లో ఏంటంటే ఈ స్వాన్ చూసారు కదా, నేను ఇది శ్రీశైలంలో తీసుకున్నానండి. 250 రూపీస్ అనమాట, 450 చెప్పారు. అది బాస్కెట్ చాలా బాగుందన్నమాట, వుడెన్ బాస్కెట్. సో నేను మెయిన్ ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద పెడదాము అని చెప్పి చూస్ చేసి మరీ తీసుకున్నాను. చాలా బాగుందన్నమాట. అది డక్ స్వానో అర్థం అవ్వట్లేదు, బట్ డక్ అనుకుందాంలేండి, మన ఇంట్లో డక్ ఉంది. స్వాన్ అంటే కొద్దిగా పొడవుగా ఉంటుంది కాబట్టి ఈ డక్ది వుడెన్ బాస్కెట్ అనేది పెట్టానన్నమాట. ఎట్ లాస్ట్ మర్చిపోయాను. సో ఇంకా అది పెట్టగానే ఇంకా ఫైనల్ లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వచ్చానమాట. కింద బెడ్రూమ్లోకి వచ్చి కొద్దిగా బట్టలు అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా నీట్గా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా మిర్రర్ ఒకటి నీట్గా క్లీన్ చేస్తున్నా. ఇలా వీక్లీ వన్స్ ఏంటంటే మిర్రర్ అనేది మనం క్లీన్ చేసుకోవాలండి. రోజు మన ఫేస్ చూసుకుంటాం కదా, మన ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు అద్దం కూడా చాలా అందంగా నీట్గా ఉంటేనే కదా మనం కూడా అందంగా కనిపిస్తాము. అందుకే ఇంకా మహాలక్ష్మి స్వరూపం కూడా కాబట్టి మన ఇంట్లో అద్దానికి మరకరు కానీ
ఇలాంటివి అంటే ఏ స్పాట్స్ కానీ ఉండకూడదనమాట. సో మనకి వీలైనంతప్పుడు కూడా డైలీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అయితే డైలీ మనకి అంత మెస్సీగా అవ్వదు కాబట్టి 2 డేస్కి వన్స్ అయితే ఇలా నేనైతే క్లీనింగ్ చేసుకుంటాను. సో చూసారు కదా, ఇలా అయితే నా క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిందనమాట ఈవేళ. ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి అండ్ 1 వ్యూ ఇవ్వండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.